హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చైనా వింటర్ డ్రెస్సెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ వింటర్లో ఒక డ్రెస్సులు, సమ్మర్లో ఒక డ్రెస్సులు వేసుకుంటారనమాట. మనకి పెద్ద చలి ఉండదు కదా, ఇక్కడైతే మాత్రం చలి వాచిపోతుంది అనమాట. సో వింటర్లో వేరే కైండ్ ఆఫ్ డ్రెస్సులు వేసుకుంటారు. ఇక్కడ మేమైతే లోపల ఇండియన్, బయట చైనా లాగా ఉంటుంది అనమాట. లోపల మన డ్రెస్సు, అలాగే ఇన్నర్ ఒకటి, పైన జర్కిన్, ఇలా 3 వేసుకోవాలి. అలాగే ప్యాంట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్నర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇన్నరు, దాని మీద ఇంకొక ప్యాంటు, 2 వేసుకోవాలన్నమాట. ఇన్ని వేసుకున్నా సరే చలి ఉంటుంది. చేతికి గ్లౌజులు, అలాగే సాక్స్లు, షూస్, తలకి మఫ్లరు ఇవన్నీ కట్టుకొని వెళ్తాము. చూసారు కదా, లోపల క్లాత్ ఇలా ఉంటుంది. అలాగే కొన్ని అవసరం అవుతాయి అనమాట వింటర్లో. బెడ్ మీద ఎలక్ట్రిక్ బ్లాంకెట్, అలాగే వింటర్ చెప్పులు వేసుకోవాలన్నమాట. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాల్సింది, లేకపోతే బండలు చల్లగా ఉండి కాళ్ళు అయితే మంటలు పుడతాయి. మనం సమ్మర్లో నడిచేటప్పుడు, చెప్పులు లేకుండా నడిచేటప్పుడు ఎలా ఉంటుందో, ఇంట్లో చెప్పులు లేకుండా నడిస్తే అలా చల్లగా ఉండి మంటలు పుడతాయి అనమాట కాళ్ళు. డెఫినెట్గా చెప్పులు అయితే వేసుకోవాల్సిందే ఇంట్లో. ఆ ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్, అలాగే వింటర్ చెప్పులు, అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. అలాగే డ్రెస్సులు కూడా డిఫరెంట్గా ఉంటాయి, జర్కిన్స్ అవి. ఇక్కడ వింటర్ 6 months, సమ్మర్ 6 months ఉంటుంది. వింటర్ అయితే అక్టోబర్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మిడిల్ వరకు అయితే మనం జర్కిన్స్ ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాల్సిందే. మనకి సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్, మే ఈ 2 months ఇస్తారు కదా. ఇక్కడైతే జూలై, ఆగస్టు ఈ 2 months అనమాట సమ్మర్ హాలిడేస్. జూలైలో ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఇందాక చెప్పాను కదా ఇన్నర్స్ అని, ఇవే అనమాట ఇన్నర్స్. ఇవి ఇన్నర్ ప్యాంట్లు, ఇవి జర్కిన్స్ అనమాట, స్లీవ్లెస్ జర్కిన్స్. ఇవి కొంచెం చలి తక్కువ ఉన్నప్పుడు అలా వేసుకుంటారు. మనకి ఇప్పుడు వింటర్లో కనుక పండగలు అవి వచ్చినాయి అంటే మాత్రం మనం చేసుకున్నట్టే ఉండదు. ఏ వేసుకున్నా సరే ఈ జర్కిన్స్ అవే వేసుకోవాలన్నమాట, లేకపోతే చలి ఆగదు. ఇవన్నీ పిల్లల బట్టలు అన్నమాట. రెడ్ కలర్ లో ఉన్నాయి, చూసారు కదా. ఇవి ట్రెడిషనల్ జర్కిన్స్ అనుకుంటాను. ఇక్కడ వింటర్ లో ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడు ఇవి వేసుకుంటుంటారు.
ఇవి వింటర్లో మామూలుగా గౌన్లు అవి వేసుకోవాలంటే ఇవన్నమాట. ఇవి వేసుకొని జర్కిన్ వేసుకొని కింద మామూలు వింటర్ ప్యాంట్ అవి వేసుకుంటారు ఇక్కడ.
ఇవన్నీ నైట్ డ్రెస్లు. చెప్పాను కదా ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అని, ఇవి వేసుకొని దాని మీద ఒక దుప్పటి వేసుకొని పడుకోవాలన్నమాట. లేదంటే బెడ్ అంతా ఏదో ఐస్ గడ్డలా చల్లగా ఉంటది, అస్సలు నిద్ర పట్టదు అనమాట. రూమ్ హీటర్ ఆన్ చేసినా సరే బెడ్ అంతా అయితే మాత్రం చల్లగా ఉంటది. సో మనం పడుకునే 10 మినిట్స్ ముందు కానీ 15 మినిట్స్ ముందు కానీ ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఆన్ చేసుకొని అలాగే దుప్పటి కప్పేసి ఇంకా పడుకుంటే వేడిగా ఉంటది అనమాట, బాగుంటది. ఇది చూసారు కదా, ఇది దీని కంట్రోలర్ అనమాట. మనకి ఎంత హీట్ కావాలో దానిలో పెట్టుకోవచ్చు, టెంపరేచర్ అది కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రిమోట్ తో. ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నైట్ ఇది లేకపోతే మాత్రం అస్సలు పడుకోలేము, అంతా చల్లగా ఉంటది. దుప్పట్లు చూసారు కదా, చాలా బండ దుప్పట్లు అనమాట. ఇవి కప్పుకోవచ్చు. షాపింగ్ మాల్లోనే అక్కడ కాకుండా ఈ కింద ఇలా విడిగా షాపులు కూడా ఉంటాయన్నమాట, డ్రెస్ షాపులు. ఇవి అందరికి తెలిసిందే, హాట్ వాటర్ కొంచెం చేయి పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కదా, ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి వింటర్లో. ఇందాక చెప్పాను కదా ఇంట్లో వేసుకుంటాం వింటర్ చెప్పులని, అవి ఇవే. ఈ చెప్పులు లేకుండా నడిచామంటే మాత్రం ఇంకా ఆటోమేటిక్ గా మనకి డాన్స్ వచ్చేస్తుంది అనమాట ఆ చలికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.